మనలో చాలా మంది మన దగ్గర ఒక 1 crore రూపీ ఉంటే చాలు లైఫ్ సెట్ అయిపోయింది అనుకుంటాం. కాకపోతే మన మిడిల్ క్లాస్ వాళ్ళు తెలుసుకోలేని ఇంకో విషయం ఏంటంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న 1 crore తీసుకెళ్లి మనం గనక ఎటువంటి ఖర్చు పెట్టకుండా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆ డబ్బును గనక మన బీరువాలో దాపెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 years తర్వాత మన దగ్గర ఉన్న 1 crore ఒక వాల్యూ ఎంత అవుతుందో మీకు తెలుసా? అది 50 lakh rupees అవుతుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వల్ల. ఇన్ఫ్లేషన్ ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో నేను మీకు ఒకసారి చెప్తాను, వినండి. దీనికి వాడే ఫార్ములా రూల్ ఆఫ్ 70. ఫర్ ఎగ్జాంపుల్ మనం 70 డివైడెడ్ బై మన ఇన్ఫ్లేషన్ ఇండియాలో వచ్చేసి 7% ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 70 డివైడెడ్ బై 7 ఈక్వల్ టు 10. ఇక్కడ 10 అంటే 10 years అని అర్థం. అంటే 10 years తర్వాత మన దగ్గర ఉన్న క్యాపిటల్ ఏదైతే ఇనిషియల్ ఉండేనో అది హాఫ్ అవుతుందని అర్థం. అంటే ఇక్కడ మన సినారియోలో 1 crore రూపీ 10 years తర్వాత అది 50 lakh rupees అవుతుంది. ఓకే, 20 years తర్వాత ఎంత అవుతుందో ఒకసారి చూద్దామా? 25 lakh rupees అవుతుంది. 30 years తర్వాత దాని వాల్యూ కేవలం మన 1 crore ఒక వాల్యూ కేవలం 13 లక్షలు అవుతుంది. సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే, మనం డబ్బుని సేవ్ చేయడం కంటే, ఖర్చు చేయకుండా దాపెట్టడం కంటే ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గర ఉన్న 1 crore మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ రియల్ ఎస్టేట్ లను లేకపోతే మనకి స్టాక్ మార్కెట్ లను నాలెడ్జ్ గెయిన్ చేసి కొంచెం వైజ్ గా ఇన్వెస్ట్ చేద్దాం, అండ్ మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సో మీకు మరింత ఫినాన్స్ నాలెడ్జ్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ అవ్వండి.